ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ పేతురు అనేటువంటి దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి మన పితరుల కాలంలో ఆది కాండంలో ఒక భక్తిపరుడైనటువంటి లోతును గురించి కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. నిజంగా ఇక్కడ లోతును ఏమని సంబోధిస్తున్నాడంటే, బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూడండి, దేవుడు చాలా గొప్పవాడు. అయితే లోతు తన ఆత్మీయ జీవితంలో నీతిమంతుడిగా ఉన్నాడని లేఖనాల ద్వారా మనకు బయలుపరుస్తున్నాం. మనం ఆది కాండంలో ఆయన నడవడికను చూసి సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నాడు. అక్కడ భక్తిహీనుల మధ్య తన కొనసాగింపు కలిగి ఉన్నాడు. అక్కడ ఆ సొదొమ గొమొర్రాలో మనం గమనించినప్పుడు అక్కడ కామ వికారము కలిగిన వారు, దుర్మార్గులు, మరి ఎంతో నీచమైన కార్యాలు చేసేటువంటి వారు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు, మరి చెడు ప్రవర్తన కలిగినటువంటి ఆ ప్రజల మధ్య, భక్తిహీనుల మధ్య తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. చూడండి, అంతేకాదు ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉంటూ తాను చూచిన వాటిని, విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి కలిగినటువంటి తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడని వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, లోతు తన ఆత్మీయ జీవితంలో లోకములో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా తాను ఎక్కడ కూడా బలహీనుడు కాకుండా మరి ఆ సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నప్పటికీ వారి ఆ భక్తిహీనమైన క్రియలను నేర్చుకున్నవాడుగా లేడు. అక్కడ దినదినము తన హృదయాన్ని నొప్పించుకున్నాడంట, బాధపడ్డాడని, వారి నడవడికను చూసి ఎంతో వేదన చెందాడు. తన ఆత్మీయతను తాను కాపాడుకున్నాడు. అందుకే బహుశా ఆ నీతి కలిగినటువంటి ఆ లోతును దేవుడు చూసి సొదొమ గొమొర్రాలో ఉన్న మరి ఆ పట్టణాల్లో అగ్ని చేత కాల్చబడబోతున్న ఆ ఉగ్రత నుంచి దేవుడు లోతును తప్పించాడు. అంత గొప్ప ఆధిక్యత. చూడండి, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ప్రయాణంలో కూడా మనము కూడా లోకంలో ఉన్నాం. లోకంలో ఎంతో చెడ్డ స్వభావం కలిగిన వారు, భక్తిహీనులు, మరి ఎందరో మరి అవిధేయమైన కార్యాలు చేసేవారు, లోకంలో అపవిత్రమైన మత్సరతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామ వికారములు కలిగిన ప్రజలు, దోషములు కలిగిన ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం. ఆ నీతిమంతుడైన లోతు వలె మన ఆత్మీయ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, అననుకూల పరిస్థితుల్లో కూడా మనము భక్తిహీనులముగా మరి వారితో సహవాసము కలిగి వారిలో కలిసిపోక, వారి క్రియలను నేర్చుకొనక మన భక్తిని మనము కాపాడుకుంటూ నీతియుక్తమైన నీతిమత్వంతో మనం నడుచుకునే వారం ఉండాలని, అప్పుడు ప్రభు యొక్క రెండో రాకడలో మనం ఎత్తబడతాం. రెండవదిగా ఆ ఉగ్రత నుంచి మనము, ఆ దైవోగ్రత నుంచి మనం తప్పించుకోగలుగుతాం. లోతు వలె నీతిమంతులమై తప్పింపబడిన వారముగా ఉండాలని ఈ దినకాలం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఆత్మీయ అనుభవం చాలా గొప్పది. కనుక ప్రియుడా, వారి నడవడికలను చూసి, వారి ప్రవర్తనను చూసి మనము మరి వారి క్రియలను అసహించుకుంటూ, వారి అక్రమ క్రియల్లో మనం పాలుభాగస్థులము కాక దినదినము నొప్పించబడిన వారముగా, అసహ్యమైన కార్యాల్లో పాలుభాగస్థులము కాకుండానట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మన నీతిని కాపాడుకుంటూ భద్రముగా ఉండాలని ఈ దినకాల వాక్యం హెచ్చరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లోతు వలె మన ఆత్మీయ జీవితంలో అయా మరి లోకమనే సొదొమ గొమొర్రాలో మేము నివసిస్తున్నాం. కామవికారమైన కన్నులు కలిగిన వారు, దుర్మార్గతలు చేసేవారు, మరి ఎన్నో చెడ్డ క్రియలు కలిగిన వారు లోకములో మరి భక్తిహీనుల మధ్య మేము ఉంటున్నాం. ప్రభువా, లోతు వలె మా ఆత్మీయ జీవితంలో
ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మేము కూడా లోతు వలె నీతిని కాపాడుకొని, భక్తిని కాపాడుకొని మా ఆత్మీయ జీవితం ఉండాలని మీరు ఆశపడి ఉదయకాలం మాతో మాట్లాడారు. ఈ అనుభవం మాకు నేర్పిస్తూ రండి. మమ్మల్ని మేము భద్రపరుచుకొని వారితో సహవాసం కలిగి ఉండక వారి క్రియల్లో పాలుభాగస్థులం కాక, ఆ భక్తిహీన క్రియలను బట్టి నొప్పింపబడి బాధపడిన లోతు వలె నీతిని మేము కూడా కలిగి ఉండటానికి సహాయం చేయం. అంతం వరకు అలాగూ మేము కొనసాగా ఉగ్రత దినం నుంచి తప్పించబట్టుకు కృప చూపమని దయగలిగి మీ హస్తం తోడుకొంచండి. ఇదిగో ఈ కాలపు ఆయా పనుల భారంలో మీరు తోడైండు. నూతన బలము మాకు అనుగ్రహించుము. అనారోగ్యంగా ఉన్న వారిని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము. ప్రత్యేకంగా యవ్వన కాల బిడ్డల భవిష్యత్తును దీవించుము. సహాయం ఇచ్చేయమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.